ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్యంగా కండక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారు గురిజాల జగన్మోహన్ సార్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన మా సీనియర్ అధికారులు మరియు ప్రముఖ నాయకులు పత్రికా మిత్రులకి పబ్లిక్ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. మనకి రోజు రోజు దేశం అనేది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగా ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో భాగంగా మనకు వాహనాల సంఖ్య జనాభా పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రభుత్వాలు ప్రమోట్ చేయడం వల్ల మనకు వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అయిపోతుంది. అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి వెహికల్స్. అవి వచ్చినంత ఫాస్ట్గా మనకి నేషనల్ హైవేస్ లాంటివి ప్రస్తుతం డెవలప్ అవుతున్నాయి. కానీ టౌన్లలో ఉన్నటువంటి రోడ్స్ మున్సిపాలిటీలో కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న ఫండ్స్ పరంగా కానీ కొంచెం ఇది ఉండడం వల్ల స్లో ఉంది, ముందుకు వెళ్తూ ఉంది. కానీ ఆశించినంత స్థాయిలో ఇంకా ముందుకు వెళ్ళాల్సింది. అందులో భాగంగా మనకి ఈ యొక్క వాహనాల సంఖ్య ఎక్కువ అవడం వల్ల ట్రాఫిక్ కష్టాలు అనేవి మనకు కొంచెము పెరుగుతూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా చిత్తూరు ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే సార్ గారు మాకు సూచనలు ఇచ్చినారు. మ్యాక్సిమం బెటర్ చేయడం కోసము మనం ఏమేమి చేయొచ్చు అనే దానిపైన మున్సిపల్ అధికారులతోనూ ఆర్ఎండ్బి అధికారులతోనూ మాతోనూ సమావేశం పెట్టి దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారు. మ్యాక్సిమం మనం ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే దానికోసము ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది ఇందులో భాగంగా పబ్లిక్ ఉన్న రోడ్లను ప్రస్తుతానికి ఉపయోగించుకొని మనం ఒక నియమ నిబంధనలకు అనుకూలంగా పాటించినట్లయితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి సైమల్టేనియస్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్లో కూడా కొంచెము రోడ్డు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించినటువంటి అవగాహన పెంచుకొని అందరికీ తెలుసు కానీ ఒక గొర్రె వెళ్తూ ఉంటే ఆ గొర్రెను చూసి మిగతా గొర్రెలు వెళ్ళినట్టు కొంతమంది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 95% పబ్లిక్ పాటిస్తున్నారు. ఈ 5% సరిగా పాటించకపోవడం వల్ల వీళ్ళను కొంతమంది అనుసరించడం వల్ల మనకు యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రివెంట్ చేసేదానికోసం మేము పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు కానీ ఈ రూల్స్ పాటించే విధంగా అవగాహన కల్పిస్తూ కొంతవరకు రోజులో 24 గంటలు ఫైన్లు వేయము, కొద్ది సమయంలో వేస్తాము. అది కూడా అవగాహన కల్పించడం కోసం మాత్రమే వేస్తున్నాము. మనకు కొన్ని సర్కిల్స్ వీటి ఆటోల సంఖ్య పెరిగింది టౌన్లో. ఇవి మనకు పార్కింగ్ ప్లేసెస్ కొంచెము ఇబ్బందిగా ఉండే సార్ దృష్టికి తీసుకొచ్చాము. సార్ కూడా మున్సిపాలిటీ వాళ్ళతో కూడా అధికారులతో సమన్వయం చేసుకొని పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసి కొంత పార్కింగ్ సమస్య తగ్గించి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా పబ్లిక్కి మా తరపు నుంచి ట్రాఫిక్ పోలీస్ తరపున సూచనలు ఏమంటే విన్నపము, మనకి చాలామంది తెలుసు కానీ పాటించట్లేదు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ సర్కిల్ తిరిగేటప్పుడు కానీ వీటి దగ్గర షార్ట్ వేస్ ఎత్తుక్కుంటున్నారు. షార్ట్ రూట్లో వెళ్ళిపోయే క్రమంలో సక్రమంగా పాటించే వాళ్ళను డ్యాష్ ఇవ్వడము, పడిపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, చిన్న చిన్న యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజరీ అయ్యి చనిపోవడము. కొంతమంది అయితే తాగి వాహనాలు నడుపుతారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సింహం తలలో అయినా నోరు పెట్టి పోరాడి బయటకు వస్తామన్నంత కాన్ఫిడెంట్గా ఉంటారు. తాగి వాహనాలు నడుపుతున్నారు, దాంతో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి కొంతమంది ఏదో మా వాళ్ళు వదిలిపెట్టండి అని ఫోన్లు వేసినప్పుడు మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు కఠినంగా వ్యవహరిస్తున్నాము. కొంతమందికి కొన్ని విషయాల్లో మేము ఎక్స్క్యూజ్ చేయము, తాగి డ్రైవింగ్ చేసే వాటిలో ఎక్స్క్యూజ్ చేయము. అందులో కొంతమంది ఫోన్లు చేసి అడగడంతో వాటిని రిఫ్యూజ్ చేయడం వల్ల కూడా మా పైన కొంచెం అంటే వ్యతిరేకత భావన కూడా పెంచుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఒక యాక్సిడెంట్ జరిగితే నష్టపోయేది ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం. ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. అది ఎవరికి ఎటు పోవాలనో అర్థం కాదు ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే. అందులో భాగంగా కొంచెం కఠినంగా వ్యవహరిస్తాము. దీన్ని అర్థం చేసుకొని పబ్లిక్ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాము. మా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లాలో ప్రతి ఒక్కరు చిత్తూరు టౌన్లో ఒక ట్రాఫిక్ పోలీస్ మాత్రమే కాదు, లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా వాహనాలు తనిఖీ చేయడము, ట్రాఫిక్ నియమాలు పాటించే విధంగా చూడడం కోసము వాళ్ళ వంతు కూడా కృషి చేస్తున్నారు. అందులో ఎప్పుడు టౌన్లో ఎక్కడ చూసినా పోలీస్ కనబడతారు. పోలీస్ కనబడుతున్నప్పుడు తప్పించుకోవాలని పోవాలని, పైల నుంచి తప్పించుకొని పోవాలనే ఉద్దేశంతో
అడ్డదిడ్డంగా వెళ్తున్నారు. అంత అవసరం లేదు. మనం నియమాలు పాటిస్తే ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు, ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటివి ఏవి ఉండవు. మేము ప్రభుత్వ ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ పబ్లిక్ నష్టపోకుండా 5% మంది వల్ల 95% మంది నష్టపోకుండా ఉండడం కోసం మాత్రమే స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సార్కి, మా అధికారులకి, ఉన్నతాధికారులకి మరియు ఇతర నాయకులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.